భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈడీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏఐసిసి పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క దీక్ష ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు సిబిఐ కానీ ఈడీ కానీ ఒక జేబు సంస్థ లెక్క వాడుకుంటుండు. గతంలో కూడా ఇక్కడ ఈడీ ఆఫీస్ కాడ మరి ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మరి రాహుల్ గాంధీ గారు చూస్తే రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారని చెప్పి ఒక భయం పుట్టుకొని మరి రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకైతే పని చేస్తా ఉన్నారో సంక్షేమం కొరకు మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణది మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రాహుల్ గాంధీ గారు వాగ్దానం మేరకు అసెంబ్లీలో పెట్టి బీసీ కులగణన 42%, ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెప్పి ఢిల్లీ పంపడం జరిగింది. మరి పార్లమెంట్ లో అమలు చేయాలంటే మరి రాహుల్ గాంధీ గారికి మంచి పేరు వస్తుందని ఒక ఆలోచనతోని మరి అదే విధంగా గుజరాత్ లో కూడా ప్లీనర్ లా రాహుల్ గాంధీ గారు సవాల్ ఇస్తున్నారు. మరి ఇవన్నీ తట్టుకోలేకనే సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద చార్జ్ షీట్ లో పేరు పెట్టి మరి కేసు చేయడం జరిగింది. దానికి ఏదైతే విచారణ జరగాలి, మేము దీక్ష చేసేది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంబడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజలు అన్ని సంఘాల వారు మద్దతు ఉంటామని చెప్పి తెలియడానికి మరి ఈ యొక్క దీక్షా కార్యక్రమం చేస్తుంది.